వచ్చే నెల 19వ తారీఖున ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ ఆడపడుచులందరికీ కూడా చీరలు అందిస్తుంది తెలంగాణ సర్కార్. ఏదైతే ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి ఆ డోక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇందిరాగాంధీ గారి జన్మదిన సందర్భంగా వచ్చే నెల దీని సందర్భంగా చీరలైతే అందించబోతున్నారు. అదే ఈ చీరలు ఏవైతే మనకు బతుకమ్మ అప్పుడు చీరలు అందిస్తారో అలాంటి చీరలే ఇందిరా మహిళా శక్తి మహిళా స్వయం సహాయక సంఘం. అంటే ఎవరైతే విలేజ్‌లలో డోక్రా గ్రూప్‌లలో మెంబర్‌గా ఉంటారో వాళ్ళకు ప్రత్యేకంగా ఈ చీరలను అందించబోతున్నారు. చాలామంది కూడా ఏదైతే బతుకమ్మ మనకు గతంలో జరిగిందో, మంత్‌లో జరిగిందో దాంట్లో కూడా రేవంత్ సర్కార్ మనకు 2 చీరలు ఆడపడుచులకు, తెలంగాణ ఆడపడుచులకు పండుగ కానుకగా అందించారు. అయితే దాంట్లో ఒక చీర మాత్రమే తెలంగాణ ఆడబిడ్డలకు అందడం జరిగింది. రెండొక చీర మళ్ళీ వచ్చే నెల అందిస్తామని చెప్పారు. అదే చీర ఏదైతే ఇందిరాగాంధీ జయంతి ఉందో అప్పుడు అందిస్తామనేదే చెప్పారు. అయితే మనకు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మనకు తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా అప్పుడున్నటువంటి పార్టీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు తెలంగాణ ఆడబిడ్డలకు చీరలు అందిస్తుంటారు బతుకమ్మ అప్పుడు. కానీ ఏదైతే మనకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఉందో ఆ తర్వాత వచ్చినప్పటి నుంచి కూడా చీరలనేవి సరిగ్గా ఆడపడుచులకు అందట్లేదు. బతుకమ్మ అయిపోయిన తర్వాత అందుతున్నాయి కొంతమందికి, కొంతమందికి చీరలు కూడా అందట్లేదు. అయితే దీంట్లో ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఇందిరాగాంధీ గారి జయంతికి 19వ తారీఖున డోక్రా మహిళలు కేవలం డోక్రా మహిళల్లో మెంబర్‌గా ఉన్నటువంటి మహిళలకు మాత్రమే చీరలు అందించడంపై కూడా చాలా మందైతే వ్యతిరేకత ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ ఆడపడుచులకు ఇదొక ప్రత్యేక పండుగ. తెలంగాణ వాళ్ళంటేనే బతుకమ్మ సెలబ్రేషన్స్ అన్ని జరుపుకుంటారు. ప్రత్యేకంగా వాళ్ళకి చీరలు అందిస్తూ రావడం అనేది తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా మనకున్న ఒక ప్రత్యేకత. దాన్ని 2 చీరలు ఇస్తామంటూ కూడా వాళ్ళ ఆడపడుచులందరికీ చెప్పి ఒక్క చీర కూడా సరిగా అందలేకపోవడం అయితే మనం చూసాము. పండగ రోజులలో కూడా చాలామంది చెప్పడం కూడా మనం చూసాం. దాంట్లో ఉన్న ఒక చీరను తీసుకొచ్చి తెలంగాణ కల్చర్‌లో మనం అందిస్తామంటూ ఆడపడుచులకు అందిస్తామంటున్న ఆ చీరను తీసుకొచ్చి ఇందిరాగాంధీ గారి జయంతికి ఇయ్యడము. మహిళలకు అంటే మనం పండగకి అందిస్తామని చెప్పి అక్కడ అందకపోవడంతోటి జయంతులకు అందించడం దానిపైన కూడా వ్యతిరేకత వస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏదైతే హామీ ఇచ్చారో తెలంగాణ ఆడబిడ్డలకు మేము చీరలు అందిస్తామని తెలంగాణ ఆడబిడ్డలు ఎవ్వరు అడగరు చీరలివ్వమని. అది తెలంగాణ పండక్కి కల్చర్‌గా వస్తుందనమాట. అప్పుడు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కావచ్చు, తెలంగాణ బతుకమ్మ పండక్కి చీరలు అందించాలనేది తెలంగాణ అప్పుడున్నటువంటి కేసీఆర్ గారు నిర్ణయంతోటి తెలంగాణ ఆడబిడ్డలందరికి కూడా చీరలు అందిస్తూ వస్తున్నారు. అయితే ఆ తర్వాత కూడా అదే కల్చర్‌ని కొనసాగిస్తూ 2 చీరలు ఇస్తామంటూ కూడా ఈసారి చెప్పారు. ఆ 2 చీరలు కాకపోగా ఒక్క చీర కూడా ఎవరికీ అందలేదు. అది తెలంగాణ వాళ్ళు పట్టించుకోకపోయినా ఆడబిడ్డలు ఎవరు పట్టించుకోకుండా బతుకమ్మ పండగని చాలా సంతోషంగా జరుపుకున్నప్పటికీ ఈ నెల కాకుండా మళ్ళీ వచ్చే నెల అంటూ కూడా వాళ్ళందరిని ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ ఆ ప్యాకెట్‌లనే తీసుకొచ్చి ఆ పేరు మార్చేసి మళ్ళా ఇందిరాగాంధీ జయంతి కోసము ఆ చీరల్ని అందించడం అనేది చాలా తప్పుగా చూస్తున్నారు చాలామంది కూడా. ఎందుకంటే వాళ్ళంతా కూడా బతుకమ్మకి మాకు చీరలొస్తాయి. అటు ఉన్నవాళ్ళు కావచ్చు, లేని వాళ్ళు కావచ్చు, కానుక అనేది చాలా మందికి సంతోషాన్నిస్తుంది. పండక్కి మేము మా ఏదైతే పండుగ ఉందో దానికి మాకొక కానుకొస్తుందని కూడా లేని వాళ్ళంతా కూడా చీరలు తీసుకోవడానికి రెడీగా ఉంటారు. ఆ చీరలు తీసుకున్నప్పుడు కూడా చాలా మందికి రాకపోవడం, ఓన్లీ ఆ డోక్రా గ్రూపుల్లో ఉన్న వాళ్ళకి కూడా బతుకమ్మప్పుడు వాళ్ళకి ఎవరైతే మెంబర్స్‌గా ఉంటారో వాళ్ళకే చీరలిస్తామనని కూడా వాళ్ళు మాత్రమే తెలంగాణ ఆడపడుచులు గాదు. మిగతా వాళ్ళంతా కూడా ఆడపడుచులే. ఎందుకంటే కొంతమంది డోక్రాలో ఉంటారు. మరి కొంతమంది ఉండరు. వాళ్ళకి చీరలివ్వాలి, వీళ్ళకి చీరలు. ఎందుకంటే అందరూ కూడా తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలు, ఆడపడుచులు అనుకోని మనం చీరలిస్తామని ఒప్పుకున్నాం. ఆ తర్వాత కూడా డోక్రా మహిళకేమిస్తాము, వాళ్ళ రేషన్ కార్డులు గతంలో మనం చూసుకుంటే రేషన్ కార్డ్‌లో ఎవరైతే పేరుంటదో ఆడపడుచులు 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలకు కూడా చీరలందించారు. కానీ ఎప్పుడైతే మనకు 2023 ఎన్నికల తర్వాత బతుకమ్మ చీరలనేవి అసలు చాలా మందికి అందలేదు. తర్వాత కూడా చాలా మంది చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం ఎవరు అడగకపోయినా సరే 2 చీరలు ఇస్తాము. చాలా క్వాలిటీ చీరలు ఇస్తాం మేము వాళ్ళందరికీ కూడా అందిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఏదైతే
ఏదైతే ఆ చీరలు ఉన్నాయో ఆ చీరలు వచ్చే నెల 19వ తారీఖున ఇందిరాగాంధీ జయంతికి సందర్భంగా చేసుకొని ఆ చీరల్ని కేవలం మళ్ళీ ఆ బతుకమ్మ అప్పుడు ఎలాగైతే డోక్రా గ్రూపుల్లో ఉన్న వాళ్ళ మహిళలకి చీరలు అందించారో ఈసారి కూడా డోక్రాలో ఉన్నటువంటి మహిళలకే చీరలు అందించడం అంటే తెలంగాణలో ఇందిరమ్మ కేవలము డోక్రాలో ఉన్న మహిళలకు మాత్రమే కేవలం వాళ్ళకే సపోర్ట్ చేస్తుందా తెలంగాణ ఉన్న ఆడపడుచులు ఎవరు మహిళలు కాదా వాళ్ళకి ఎవ్వరు అంటే చీరలు ఈ బతుకమ్మ సందర్భంగా ఇయ్యకపోయినా 2 చీరలు ఇస్తానన్న దాంట్లో ఒక చీర ఇవ్వకపోయినా రెండో చీర ఇందిరమ్మ జయంతి సందర్భంగా అయినా ప్రజలకు ఎవరైతే తెలంగాణ ఆడపడుచులు ఉంటారో వాళ్ళకి కూడా ఇవ్వకుండా మళ్ళీ ఎవరైతే డోక్రా గ్రూపుల ప్రతి ఒక్కరు కూడా డోక్రా గ్రూపులలో ఉండరు ఎందుకైనా చాలా మంది డోక్రా గ్రూపుల్లో చాలా తక్కువగా ఉంటారు కొంతమందికి మాత్రమే దాంట్లో ప్లేస్ ఉంటుంది 10 మందో ఎంతమందో ఉంటారు దాంట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే చీరలు ఇస్తామంటే చాలా మంది తెలంగాణ ఆడపడుచులు కావచ్చు వాళ్ళ మనోభావాలు అనేవి చాలా బాధకు గురవుతాయి ఎందుకంటే కానుక మన ప్రభుత్వం నుంచి మనకు ఒక కానుక వస్తుందని వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా తీసుకోవడానికి రెడీగా ఉంటారు ఈ సందర్భంలో కూడా రెండో చీరను కూడా మహిళా సంఘాలకే ఇస్తాము వాళ్ళకే వీళ్ళే రిజర్వ్ క్యాండిడేట్స్ అని చెప్పడం చాలా తప్పుగా చాలా మంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.